ప్రధానంగా మీరు ఈ పార్టీలోకి చేరడానికి కారణం ఏంటి? పాతిళ్ళు నా సొంత ఇల్లు పాతిళ్ళు ఏదో చిన్న చిన్న మనస్కొత్తల వల్ల బయటికి పోయినాం. మామూలే, ఒకటే కుటుంబంలో అన్నదమ్ములు అయినా కజిల్లలు అయినా తండ్రి కొడుకులు అయినా ఏదో ఒకటి ఉంటాయి. కొన్ని కారణాల వల్ల నేను సొంతం ఇంకేం లేదు. పెద్దారెడ్డి అంశాలు 5 మంది ఫోటోలు వేసి వీళ్ళు అవకాశవాదులని ఆ పార్టీ వస్తాయంటే ఆ పార్టీకి జంప్ అవుతారని చెప్పి ఆయన ఒక కాంప్లెట్ కూడా కొట్టడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయినాక చేస్తే అవకాశవాదులు, ఎలక్షన్ల కన్నా చేస్తే మీజం తిప్పి తొడగొట్టి చేరేది గెలిపిస్తాననే ధీమాతో చేరింది. ఆ రోజు అదే ఓన్లీ వాళ్ళు డబ్బులు మనుషులేని 5 మంది డబ్బులు మనుషులే అనేది ఎమ్మెల్యే ఆరోపణ. వాళ్ళు ఏమన్నా డబ్బులు తీసుకోవడం లేదా, వాళ్ళు చంపేయడం లేదా? చెప్పు, ఫ్రీగా ఏమన్నా ఉన్నారా? ఆ రోజు ఆస్తులేమి ఈ రోజు ఆస్తులేమి? డబ్బులకు కాకోకుండా తాడపత్రిలో ఎవరు ఎమ్మెల్యేగా పనిచేసినారో చెప్పండి. ఎవరైనా సరే సొంత పార్టీ కార్యకర్తలు ఎన్ని పోటు పొడిచినది నేనా? గిన్నెరపల్లె సార్ గవర్నమెంట్ పవర్లో ఉండగానే ఆ రోజు ఈ నుంచి బయటకు పోయినా, ఈరోజు గవర్నమెంట్ పవర్లో ఉండగానే గవర్నమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఏ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్లో చేరితే అది అవకాశం. ఇది మొగోడు చేసే పని, ఇది మొగోడు మూతి మీద మీసం ఉండే మొగోడు చేసే పని. ఇది మళ్ళీ వైసీపీ జెండానే ఎగిరేస్తా అనేది ఒక ఆరోపణ. కాలం నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది, ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది. ఎలా ఉండవద్దు అంటారు జేసీ అస్మిత్ రెడ్డి గెలుపుకి ఎలా సహాయపడతారంట? నీకే తెలిసిద్దాం కదా, నీకు తెలీదా? చెప్పండి, నీకు తెలీదా? నా సాయి శక్తుల, నా ముగ్గురు అన్నదమ్ములు, నా బంధువులు, నా ఫ్రెండ్స్, మా వాళ్ళంతా ఎంతవరకు ఒడ్డుకోవాలో అంతవరకు ఒడ్డి గెలిపిస్తాం. థ్యాంక్ యూ.